హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన యొక్క ఫిలిం న్యూస్లో అఖండ 2 చిత్రం గురించి ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందుంచబోతున్నాను. ఇంతకు ఏమిటి అన్న విషయానికి వస్తే, అఖండ 2 చిత్రము దసరాకి రిలీజ్ అవుతుందా లేదా అన్న విషయానికి వస్తే లేదని చెప్పాలి. ఎందుకంటే అఖండ 2 తాండవం చిత్రం షూటింగ్ శరవేగంతో జరుపుకుంటున్న సంగతి మనందరికీ తెలుసు. ఈ చిత్రాన్ని భక్తిరస థ్రిల్లర్గా తెరకెక్కించడానికి బోయపాడు సీను హిమాలయాల్లో షూటింగ్ తీస్తున్న సంగతి కూడా మనందరికీ తెలుసు. మొట్టమొదట మేకర్స్ సెప్టెంబర్ 25వ తేదీన ఈ సంవత్సరం విడుదల చేయాలని, అది కూడా దసరాకు విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. కానీ వారు ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతికి మార్చాలని భావిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తున్నది. చిత్రాన్ని వాయిదా వేయడానికి గల కారణం ఏంటంటే, బోయపాటి ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ సగభాగం పూర్తి చేయడం జరిగింది. అవుట్పుట్ అంతా కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రానికి 200 కోట్లకు పెంచినట్లు తెలుస్తున్నది. దీనిని హిందీ మరియు ఇతర భాషల్లో కూడా విడుదల చేయడానికి భారీ ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. అంటే పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి అన్ని రంగాలను సిద్ధం చేసుకుంటున్నారు. భక్తి కథలోని ప్రధాన కంటెంట్గా తెలుగు ప్రజలలో హిందీతో పాటు అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి బోయపాడు సీను విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం పాన్ ఇండియా ప్రాజెక్టుగా ప్లాన్ చేస్తున్నారు. అఖండ 2 తాండవం 2026 సంక్రాంతికి వచ్చే అవకాశమే ఉన్నది. ఈ చిత్రాన్ని బాలకృష్ణ కుమార్తె అయినటువంటి తేజస్విని కలిసి మరియు 14 రీల్స్ ప్లస్ నిర్మాణ సంస్థతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఏది ఏమైనా అఖండ 2 తాండవం చిత్రం మాత్రం వాయిదా పడ్డట్లే అని చెప్పేయాలి. ఇది ఒకంత అభిమానులకు నిరాశను కలిగించే విషయమని మా మహానంది టీవీ చెప్పేస్తున్నది. ఏది ఏమైనా సంక్రాంతికి అఖండ 2 తాండవం చిత్రం వచ్చినా అది రికార్డులను ప్రపంచాన్ని సృష్టించిన ఖాయమని మాత్రం స్పష్టంగా చెప్పేస్తున్నది మా మహానంది టీవీ.